వీడియో చూసాక సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్తే మీ మీద ఒకటే ఈవెన్ కమెంట్ కూడా చేయండి. సో ఈ ఎపిసోడ్కి ముందు ఏమైందంటే మాన్స్టర్ అసోసియేషన్ వాళ్ళు హీరో అసోసియేషన్కి చెందిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పాన్సర్ అయిన నరినికి వాళ్ళ కొడుకు వగన్మాని కిడ్నాప్ చేస్తుంటారు అండ్ అతన్ని కాపాడుకోవడానికి మీకు 3 days టైం ఇస్తున్నాము, ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఛాలెంజ్ కూడా విసిరేస్తుంటారు. ఈవెన్ ఫీనిక్స్ మ్యాన్ అయితే గారోని కిడ్నాప్ చేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఐ మీన్ లైక్ ఎగ్జాక్ట్లీ కిడ్నాప్ కాదనుకోండి, ఆల్మోస్ట్ అలాగనే. సో అందుకని ఏం చేద్దాం ఎలా చేద్దాం అనే డిస్కషన్ హీరో అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ లో అయితే పెట్టింటారు. సో సరిగ్గా ఈ స్ట్రాటజిక్ మీటింగ్ జరుగుతున్న టైంలోనే ఈ ఎపిసోడ్ ఓపెన్ అవుతుంది. ఇంకా ఇంట్రో బ్రేక్ డౌన్ గురించి ఓ సపరేట్ వీడియో చేయాలి, అది తొందరలోనే వచ్చేస్తుంది. కానీ అది మాంగా చదవని వాళ్ళకి కొంచెం స్పాయిలర్ లాగా ఉంటుంది కాబట్టి చూసుకోండి. సో ఓకే, వాళ్ళైతే స్ట్రాటజిక్ మీటింగ్ జరుపుతుంటారు కదా, ఆ మాన్స్టర్ అసోసియేషన్ ఎంత డేంజరస్ అనే దాని గురించి మాట్లాడుకుంటుంటారు. అయినా వాళ్ళ దగ్గర ఎంత పవర్ఫుల్ మాన్స్టర్స్ ఉన్నా సరే మన దగ్గర కూడా ఒక మిసైల్ లాంటోడు ఉన్నాడు, అతని పేరే కింగ్. అతను చాలా సునాయసంగానే ఆ సెంటిపీడ్ ని ఓడించేశాడు. కానీ నిజానికి ఆ సెంటిపీడ్ ని చంపేసింది ఎవరో తెలుసు కదా, సైటమ్ అని. కానీ పాపం వీడియో గేమ్స్ లో అయితే అస్సలు గెలవలేడు, అది వేరే విషయం అనుకోండి. ఇంకా బ్యాంగ్ అయితే అసలు గారోని పట్టుకోలేకపోయాడు. అతన్ని ఇలానే వదిలిపెడితే ఇంకా చాలా డేంజరస్ గా మారే ఛాన్స్ ఉంది. అయినా ఇప్పుడు తనని ఎలాగో మనిషిలాగా కూడా కన్సిడర్ చేయలేము, అతన్ని ఒక మాన్స్టర్ గా కన్సిడర్ చేసి కనీసం డ్రాగన్ లెవెల్ థ్రెట్ అయినా అలర్ట్ చేసి చాలా మంది హీరోస్ ని రప్పించి అతనితో ఫైట్ చేయించాలి అని చెప్తుంటారు. కానీ ఈ డిసిషన్ ని కొంతమంది వ్యతిరేకిస్తారు. లైక్ ఎస్ క్లాస్ హీరోస్ అంతా చాలా సునాయాసంగానే అతన్ని ఓడించగలరని. కానీ సిచ్ ఏమంటాడంటే అది అంత ఈజీ కాదు. అయినా ఇప్పుడు ఎలాగో బ్యాంగ్ అయితే గారోకి చాలా గాయాలయ్యేలాగా చేశాడు కాబట్టి కొంచెం వరకు విక్టరీ అని అనుకోవచ్చు. ఉన్న ఇన్ని నెగటివ్స్ లో ఇది ఒకటి పాజిటివ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. ఇంకా మిగతా వాళ్ళు అయితే సరే కనీసం బ్లాస్ట్ అయినా పిలుద్దామని చెప్తారు, కానీ సిచ్ అయితే లేదు, కుదరదు. అతను తనకి ఇష్టమైనప్పుడు చాలా ప్రమాదకరమైనప్పుడు మాత్రమే వచ్చి ఫైట్ చేస్తాడు తప్ప మనము ఆర్డర్స్ ఇస్తే అస్సలు పాటించాడు. అండ్ తన ఐడెంటిటీ కూడా అందువల్ల సీక్రెట్ గా ఉంచాము అని చెప్తుంటాడు. అప్పుడే నరినికి అక్కడికి వచ్చి ఆ బ్లాస్ట్ అని పిలవండి, నా కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలి, ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చిండే 3 రోజుల్లో 1 రోజు అయిపోయింది అని గోల చేస్తుంటాడు. అప్పుడు సెకింగర్ అయినా మీరేం భయపడాల్సిన అవసరం లేదు, అతన్ని ఎలాగైనా కాపాడే తీరుతాము అండ్ ఈ రెస్క్యూ ఆపరేషన్ ని నేనే చూసుకుంటా అని చెప్తుంటాడు. అప్పుడే టార్నాడో, పిగ్ గాడ్ అండ్ ఈవెన్ డార్క్ షైన్ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇంకా టార్నాడో గురించి తెలిసిందే కదా, నేను ఒక్కదాన్నే వెళ్ళి మొత్తం అంతా డీల్ చేస్తా అనే డైలాగులు చెప్తుంటుంది. కానీ దానికంటే ముందు వాళ్ళ లొకేషన్ ఫస్ట్ తెలియాలి కాబట్టి చైల్డ్ ఎంపరర్ అయితే దాన్ని వెతుకుతుంటాడు. ఇప్పుడు కూడా లాలీపాప్ తింటాడు. ఇంకా టార్నాడో అసలే షుగర్ పేషెంట్ కాబట్టి ఆ గోస్ట్ టౌన్ మొత్తాన్ని లేపేస్తే ఓ పని అయిపోద్ది కదా అని అంటుంది. కానీ సెకండ్ గాల్ అయితే ఆ వగన్మా కూడా అక్కడే ఉన్నాడు కదా, దాన్ని మర్చిపోమాక అని చెప్తాడు. అండ్ అదే కాకుండా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న డ్రైవ్ నైట్ అయితే సింగిల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తా అని చెప్పి వెళ్ళాడు, కానీ అతని నుంచి ఏ అప్డేట్ కూడా రాలేదు అని చెప్తుంటాడు. అప్పుడు టార్నాడో అయితే సరే పదండి మొత్తం తగలబెట్టేద్దాం అని చెప్తుంది. కానీ సెకండ్ గాల్ అయితే కనీసం మిగతా టీం అంతా వచ్చేదాకా నా వెయిట్ చేయని చెప్తాడు. ఇంకా అప్పుడే అటామిక్ సామురాయ్ అండ్ వాళ్ళ శిష్యులు కూడా వస్తారు. ఇన్ఫాక్ట్ అటామిక్ సామురాయ్ అయితే ఆ మాన్స్టర్ అసోసియేషన్ కోసం అని అడవిల్లో, పుట్టల్లో, గుడ్డలో ఎక్కడ పడితే అక్కడ వెతికిస్తుంటాడు. కానీ డార్క్ షైన్ అయితే అదేం అక్కర్లా, వాళ్ళు గోస్ట్ టౌన్ లోనే ఉన్నారు అని అప్డేట్ ఉంది అని చెప్తాడు. సో అందుకని అటామిక్ సామురాయ్ వాళ్ళ టీం ని రిలాక్స్ కమని చెప్తాడు, ఎందుకంటే అక్కడ ఫైట్ చేసేటప్పుడు అలసిపోకూడదు కదా అందుకని అని చెప్తుంటాడు. ఇదంతా విన్న అమ్మాయి మాస్క్ ఎందుకులే ఊరికే టెంట్ తెచ్చుకొని ఈడ పడుకొని స్నాక్స్ తింటూ పిక్నిక్ ని ఎంజాయ్ చేయండి, మీ ఇగ్నోరెన్స్ వల్ల ఆ పిల్లోడు ఏమైనా చస్తే ఎవరు బాధ్యులు, అదే కాకుండా వాళ్ళు మిమ్మల్ని ఏమైనా పట్టుకుంటే మీరు అక్కడే సూసైడ్ చేసుకొని చనిపోండి, అదే చాలా బెటర్. అంటే నేను కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు ఆ మాన్స్టర్స్ నన్ను డిస్టర్బ్ చేసి దుబ్బాయి కాబట్టి నేను వాటి మీద పగ తీర్చుకోవాలి, నా దరిద్రానికి నేను కూడా ఈ టీమ్ లోనే ఉన్నా అని చెప్తాడు. దానికి అటామిక్ సామురాయ్ అయితే నువ్వేం టెన్షన్ పడొద్దు, నువ్వేమైనా డేంజర్ లో పడితే మా టీం మెంబర్స్ ని పంపిస్తానులే అని చెప్తాడు. దానికి అమ్మాయి మాస్క్ అయితే నువ్వు దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను చాలా స్ట్రాంగ్, తొందరలోనే ఎస్ క్లాస్ కి కూడా మూవ్ అవుతా. అది పక్కన పెడితే ఒక పుల్ వచ్చి జింక దగ్గర సహాయం అడుగుతుందా, నువ్వే చెప్పు అని వీళ్ళిద్దరూ ఇలానే గొడవ పడుతుంటారు. ఇంకోవైపు పూరి ప్రిజనర్ జైలు నుంచి బయటకు వెళ్ళడానికి సిద్ధమై ఉంటాడు, అది కూడా లీగల్ గా. ఎందుకంటే అక్కడ ఉండే ఆఫీసర్స్ కళ్ళ ముందే ఇంతకు ముందు ఒక క్యాట్ లాంటి మాన్స్టర్ వచ్చి అక్కడ ఉండే ప్రిజనర్స్ ని మాన్స్టర్స్ లాగా మార్చి పట్టుకెళ్ళింది. సో ఆ క్యాట్ లాంటి మాన్స్టర్ పైన రివెంజ్ తీసుకోవడానికే ఇప్పుడు ఈ ఆఫీసర్స్ పూరి ప్రిజనర్ ని బయటకు వదులుతున్నారు, ఎందుకంటే ఇతనే కదా బాస్ ఆఫ్ ద ప్రిజనర్స్. ఇంకా అక్కడి నుంచి అతను వెళ్తున్నప్పుడు ఒక ప్రిజనర్ అయితే పూరి ప్రిజనర్ కి ఒక స్వెటర్ కూడా ఇచ్చేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకోపు చైల్డ్ ఎంపరర్ చుట్టూ చాలా మంది ఉంటారు కదా, అందువల్ల డిస్టర్బెన్స్ అవుతుందని వాళ్ళందరినీ ఎక్కడి నుంచి పంపించేసి మెటల్ నైట్ తో కాంటాక్ట్ అవుతాడు, ఎందుకంటే తను తలుచుకుంటే చాలా సునాయసంగానే ఆ లొకేషన్ ని కనిపెట్టగలిగాం. కానీ అతను మాత్రం దానికి సహకరించాడు, ఎందుకంటే నేను గానీ మీకు సహాయం చేస్తే మీరందరూ చేస్తారు, దానికి బదులు ఆ కుర్రోడు ఒక్కడు చేస్తే ఏం పర్లేదులే అనే చెప్తుంటాడు. కానీ చైల్డ్ ఎంపరర్ కి చాలా కోపం వచ్చేస్తుంది, అలా ఎందుకు మాట్లాడుతున్నావు, అయినా
నీ మెషిన్ బాడీని నాశనం చేసింది ఎవరు అని అడుగుతాడు. దానికి మెటల్ నైట్ అయితే డిస్ట్రాయ్ చేసింది మాన్స్టర్ కింగ్ ఒరోచి. అది చాలా పవర్ఫుల్, జస్ట్ ఒకే ఒక్క అటాక్ తోనే ధూళి తెరిచేసింది. ఈవెన్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ డివైస్ కూడా డిసేబుల్ అయిపోయింది. అండ్ ఇంకో విషయం, శత్రువులు బయటే కాదు మన లోపల కూడా ఉన్నారు. సో జాగ్రత్త, వేరే వాళ్ళని అస్సలు నమ్మద్దు, ఇక్కడ నుంచి చాలా డేంజర్ ఉండబోతుంది అని చెప్తాడు. ఇంకోవైపు నరినికి అయితే ఒక ప్రైవేట్ ఫోర్స్ ని అరేంజ్ చేసి వాళ్ళకంటూ సపరేట్ సూట్స్ ఇచ్చి వగన్ మని కాపాడేందుకు పంపిస్తాడు. అండ్ ఈ సూట్స్ లైక్ ప్రొఫెషనల్ హీరో పవర్స్ కి ఏమాత్రం తీసుకోదన్నమాట. ఇంకోవైపు జాంబీ మ్యాన్ కూడా మాన్స్టర్ అసోసియేషన్ హైడౌట్ ని వెతుకుతుంటాడు. ఇంకా బ్లిజర్డ్ అయితే పాపం సొంత ఇల్లు లేని ఆడపిల్ల సైటమా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ చూస్తే బ్యాంగ్, కింగ్, జెనోస్ ఇలా అందరూ ఉంటారు. యాక్చువల్లీ తను వచ్చింది ఆ బ్లిజర్డ్ గ్యాంగ్ ని ఎక్స్పాండ్ చేద్దామని, కానీ ఇక్కడ చూస్తే అలా అయ్యేలాగా అయితే అస్సలు అనిపించట్లేదు. కింగ్ అండ్ సైటమా గేమ్స్ ఆడుకుంటుంటారు, జెనోస్ అయితే రిపేర్స్ చేసుకుంటుంటాడు, బ్యాంగ్ అయితే పడుకొని ఉంటాడు, ఇంకా వాళ్ళన్న కూడా అక్కడ ముచ్చట్లు పెడుతుంటాడు. సో వీళ్ళు ఇలా ఎంజాయ్ చేయడం చూసిన బ్లిజర్డ్ అయితే ఏం చేస్తున్నారా, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారా, బయట అంత జరుగుతుంది కదా గట్టి గట్టిగా అరుస్తూ చెప్తుంటుంది. అప్పుడు సైటమా అయితే రిలాక్స్, మెల్లిగా చెప్పు, మేము గేమ్ ఆడుకుంటున్నాం కదా, అయినా ఇంటికి వచ్చింది కూడా ఇంతకు ముందే, జస్ట్ ఇప్పుడే చిల్ అవుతున్నాం అని చెప్తాడు. ఇంకా జెనోస్ అయితే అయినా నువ్వు అలా అరవాల్సిన అవసరం లేదు, మేము కూడా పవర్ఫుల్ ఆపోనెంట్స్ ని ఫైట్ చేస్తాం కూడా. అండ్ ఇంకో విషయం, మా మాస్టర్ ఇంకొక డిసైపుల్ అయితే అస్సలు చేర్చుకోవడం అని కూడా చెప్తాడు. ఇంకా బ్యాంగ్ అండ్ వాళ్ళని అయితే ఇంతకు ముందు సైటమా వాళ్ళతో కలిసి ఫైట్ చేశారు కాబట్టి ఇక్కడికి రిలాక్స్ కావడానికి వచ్చేసారు. ఇంకా బ్లిజర్డ్ అయితే బ్యాంగ్, జెనోస్ వీళ్ళందరికీ ఏవో కొన్ని డ్యామేజెస్ అయితే జరిగాయి, కానీ సైటమాకి మాత్రం ఏమి కాకపోయేసరికి దాని గురించి అడుగుతుంది. నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా బ్లిజర్డ్ అనేలాగా రియాక్షన్ పెడతాడు. ఆ తర్వాత బ్లిజర్డ్ అయితే అందరం కలిసి స్ట్రాటజిక్ మీటింగ్ పెడదాం రండి అని పిలుస్తుంది. అయినా మీకు హీరో అసోసియేషన్ అప్డేట్స్ ఏమీ తెలియలేదా అని కూడా అడుగుతుంది. దానికి జెనోస్ అయితే ఇంతకు ముందు ఫైట్ చేసేటప్పుడు ఆ ట్రాన్స్మిటర్ పగిలిపోయినట్లుంది అని చెప్తాడు. ఈ బ్యాంక్ అండ్ కింగ్ కూడా ఇంచుమించు ఇలానే చెప్తారు. ఇంకా మిగతా వాళ్ళు ఎలాగో రాలేని పరిస్థితి, ఈవెన్ కింగ్ కూడా వేరే పని ఉంది అని చెప్తాడు. అందుకనే సైటమా అండ్ బ్లిజర్డ్ మాత్రమే ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆ మాన్స్టర్స్ తో ఫైట్ చేసేందుకు వాళ్ళిద్దరే సెట్ అవుతారు. అండ్ దాంతో పాటు వాళ్ళ ర్యాంకింగ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకా తర్వాత బ్లిజర్డ్ అయితే మాన్స్టర్స్ గురించి మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇంకా గారో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాన్స్టర్స్ తో చేయి కలపకూడదు అని అంటాడు. ఇంకా అప్పుడే సైటమా పైకి లేస్తాడు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా తను హీరో హంటర్ గురించి చాలా సార్లు విన్నాడు. అంటే కనీసం తనని టార్గెట్ గా కూడా ఆ హీరో హంటర్ అస్సలు ఎంచుకోలేదు. ఎంత పొగరాడికి జస్ట్ గుండుందన్నంత మాత్రాన నన్ను కనీసం హీరోగా కూడా కన్సిడర్ చేయడవాడు, ఆడి సంగతి చెప్తా అని చెప్పి హీరో కాస్ట్యూమ్ వేసుకుంటాడు. ఈవన్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు మార్కెట్ నుంచి ఏమైనా తెస్తా అని కూడా చెప్తాడు. ఇంకా బ్లిజర్డ్ ఈసారి కూడా వండర్ అయిపోతుంది పాపం. అంటే తన గ్రూప్ లో ఒక్కరిని కూడా చేర్చుకోలేకపోతుంది. ఇంకోవైపు గారో స్ప్రోలోకి వస్తాడనమాట. అండ్ తనకి ఫుల్ గా బ్యాండేజెస్ ఉంటారు, ఎందుకంటే చాలా ఎక్కువ గాయాలయ్యాయి కదా. సో ఇంకా తన పక్కనే ఈవెన్ గీరో ఒక లెటర్ కూడా పెట్టుంటుంది. అందులో ఏముంటుందంటే, నువ్వు ఇక్కడ రిలాక్స్ గా బయటకు వెళ్తే ఆ హీరోస్ మళ్ళీ నీతో ఫైట్ చేసే ఛాన్స్ ఉంటుంది, సో బెటర్ ఇక్కడే ఉండు అని రాసి ఉంటుంది. అయినా కానీ గారో దాన్ని అస్సలు పట్టించుకోకుండా రెడీ అయిపోయి చుట్టుపక్కల అంతా చూస్తాడు, కానీ తను ఎక్కడ ఉన్నాడన్న విషయం తెలియదు. ఇంకా అలానే వెళ్తున్నప్పుడు ఒక లైట్ కనిపిస్తుంది. సో దాని వైపుగా వెళ్తాడు. అండ్ అక్కడ గీరో మాన్స్టర్ అండ్ ఆ నరినికి ప్రైవేట్ ఫోర్స్ సోల్జర్స్ ఉంటారు. ఆ నరినికి సోల్జర్స్ అయితే మమ్మల్ని వదిలిపెట్టేసేయండి అని ప్రాధాయపడుతుంటారు. కానీ అక్కడ ఉండేది మాన్స్టర్స్ కదా, ఆ ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఇంకా అప్పుడే అక్కడికి మెషిన్ గాడ్ G5 కూడా వచ్చేస్తుంది. సో ఇది డీమన్ లెవెల్ థ్రెట్ అనమాట. సో ఇదే ఆ నరినికి ప్రైవేట్ ఫోర్స్ సోల్జర్స్ ని కూడా పట్టుకుంది. అంటే నిజానికి G5 ని ఒక ఆర్గనైజేషన్ ఇక్కడికి పంపించింది. సో దాని గురించి కనీసం కొంచెం అప్డేట్స్ కూడా G5 అస్సలు, అందువల్ల గీరో కూడా ఏం అడగదు. ఆ తర్వాత టెలిపతితో గారోతో ప్రశాంతంగా అక్కడే ఉండు అని కమ్యూనికేట్ చేస్తుంది. ఇంకా G5 మాన్స్టర్ అయితే వీళ్ళని చంపి కూడా పెద్దగా ప్రయోజనం లేదు, ఎందుకంటే బ్యాటిల్ సూట్స్ ని వీళ్ళు మాత్రమే యూజ్ చేయగలరు కాబట్టి వీళ్ళని యూజ్ చేసుకుందాం అని అనేసరికి గీరో కూడా ఒప్పుకుంటుంది. ఇంకా వాళ్ళని ట్రైన్ చేస్తా అని చెప్పి సూపర్ ఎస్ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ స్లేవ్స్ లాగా మార్చుకుంటుంది. ఐ మీన్ లైక్ తన విప్లాష్ ని యూజ్ చేసుకుని వాళ్ళని స్లేవ్స్ లాగా మార్చుకుంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత గారో కూడా అక్కడికి వస్తుంది. అక్కడ ఉండే మాన్స్టర్స్ అందరికి గారో గురించి తెలిసే ఉంటుంది. ఒరోచి కూడా వెల్కమ్ టు ది క్లబ్ అని చెప్తాడు. గారోకు అసలు ఏమర్థం కదా. అప్పుడు గీరో ఈ మాన్స్టర్స్ అందరికి నాతో పాటు గైడ్ చేసేందుకు ఒక లీడర్ కావాలి, అలాంటి డ్యూటీని మరి హీరో హంటర్ గాక వేరే ఎవరు చేస్తారు చెప్పు. కానీ అలా లీడర్ కావాలంటే ఒక కండిషన్ ఉంది, అదేంటంటే ఒక రోజులోపు నువ్వు హీరో తలని ఇక్కడికి తేవాలి అని చెప్తుంది. ఇంకా అప్పుడే ఫీనిక్స్ మ్యాన్ అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, సిల్వర్ ఫ్యాంగ్ అండ్ మిగతా హీరోస్ అంతా ఇంకా బతికే ఉన్నారు. ఇంకా సరిగ్గా అదే టైం కి ఇంకో ఇద్దరు మాన్స్టర్స్ అక్కడికి వస్తారు. వాళ్ళే ఇన్సెక్ట్ గాడ్ అండ్ డీమన్ ద కింగ్ రిప్పర్. సో వీళ్ళిద్దరిని ఆ గారోని ఫాలో కమ్మని గీరో ఆర్డర్ ఇస్తుంది. ఇంకోవైపు హెల్ఫైర్ ఫ్లేమ్ అండ్ గేల్ విండ్ అయితే గారో గురించి మాట్లాడుకుంటారు. ఈవెన్ సానిక్ నుంచి ఏంటి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు అని కూడా మాట్లాడుకుంటారు, ఎందుకంటే తనకి ఇంతకు ముందు మాన్స్టర్ సెల్ ఇచ్చారు కదా. సో అందుకని కొంపదీసి చనిపోయి ఉంటారులే అని కూడా అనుకుంటారు. ఇంకోవైపు సానిక్ కి ఆ మాన్స్టర్ సెల్ వండుకొని తినడం వల్ల బాగా కడుపులో తిప్పేస్తుంది. ఇంకా కాసేపటికే తను నార్మల్ కూడా అయిపోతాడు. అండ్ తన లోపల మాన్స్టర్ ఎనర్జీ ఉన్నట్లుగా తనకి ఫీల్ అవుతుంది. అందువల్ల సైటమాతో ఫైట్ చేద్దామని కూడా అనుకుంటాడు. సో యా, అంతే, ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు తెలుసు కదా, టాటా
బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.